ఆధ్యాత్మిక సాధన మోక్షానికి దారితీస్తుంది. మరి ఆధ్యాత్మిక సాధనకి ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత పొందాలంటే మాలధారణ బాగా ఉపకరిస్తుంది. మాలల్లో చాలా రకాలున్నాయి. రుద్రాక్షమాల, తులసిమాల, స్ఫటికమాల ఇత్యాది. మరి ఇటువంటి మాలలు ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు, ఫలితాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. మన ఆరాధనా సంప్రదాయంలో పలు విధాలైనటువంటి మాలధారణలున్నాయి. ఈ మాలధారణల ద్వారా విశేష ఫలితాలని పొందవచ్చు. రుద్రాక్షమాలను ధరించడం ద్వారా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సత్వరంగా పొందవచ్చు. పలు ముఖాలతో ఉండేటువంటి రుద్రాక్షల్ని ఆయా వ్యక్తుల జాతకాన్ని బట్టి ఈ మాలికను ధరించాల్సి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రియమైనది కమలం. ఆ పుష్పపు విత్తనాలైనటువంటి కమలపు విత్తనాలతో చేసినటువంటి కమలమాల ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ మాలతో జపం చేస్తే ఆ తల్లి అష్టైశ్వర్యాలని కూడా అనుగ్రహిస్తుంది. ఇంకొకటి పగడాల మాల. ఈ పగడాల మాలని వ్యాపారాభివృద్ధి కోసం, కుజగ్రహ శాంతి కోసం ధరించాలి. చందనమాలను మనశ్శాంతికి, ప్రశాంతమైనటువంటి జీవనం కోసం, ఆధ్యాత్మిక భావాలు పెంపొందింప చేసుకోవటం కోసం ఈ చందనమాల ఉపయోగపడుతుంది. ఇక శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఎర్ర చందనపు పూసల మాల ధరించాలి. అలాగే తులసి మాలను కూడా ధరించవచ్చు. స్ఫటికమాల వల్ల మానసిక శాంతి లభిస్తుంది. చంద్రుని యొక్క శుభదృష్టి ఏర్పడుతుంది. చంద్రుడి ద్వారా మనక్కారకుడు కాబట్టి మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి.